అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ధర్మవరం మాజీ శాసనసభ్యుడైనటువంటి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు అలియాస్ తిమ్మంపల్లి సూర్యుడి గారి యొక్క కొడుకు, వాళ్ళ అబ్బాయి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఇదంతా ఎందుకు ఈరోజు మనం మొదలుపెట్టాము అంటే, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతూ చెప్పడం జరిగింది. నారా లోకేష్ గారు రెడ్ బుక్ పెట్టారు. మరి వాళ్ళ నాయన మాదిరి కాకోకుండా నారా లోకేష్ తను అనుకున్నటువంటి పనులు చేసుకుంటూ పోతా ఉన్నాడు. అందులో ప్రధానంగా రెడ్ బుక్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు రెడ్ బుక్‌లో పెట్టినటువంటి పేర్లలో ఎవడన్నా పతివ్రత శిఖరి శిరోమణి ఉన్నాడా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇంత నీట్‌గా సిట్టులో ఆరోపణలు, ఆధారాలు న్యాయస్థానాల ముందర పెట్టిన తర్వాతనే అది నిజం తేలిన తర్వాతనే బెయిల్ పిటిషన్‌లు కొట్టివేస్తా ఉన్నారు. అన్నీ జరుగుతా ఉన్నాయి. ఈరోజు ఏమంటున్నారు? ప్రజలే తిరుమల లడ్డూ కల్తీ అంశంలో అయితేనేమి, అదేవిధంగా మద్యం కుంభకోణంలో అయితేనేమి, ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి రైతులను ఏ విధంగా మీరు భయభ్రాంతులకు గురి చేసినటువంటి విషయము ఇవన్నీ ప్రజల్లో మర్చిపోయారంటే మీరు పెట్టినటువంటి భయం ఏదైతే ఉందో ప్రజల ధన ప్రాణ మాన ఆస్తులకు భంగం కలిగించే విధంగా గత 5 ఏళ్ల పరిపాలనలో మీ పరిపాలన ఏ విధంగా అయితే ఆ భయాన్ని పుట్టించారో ఆ భయం ఇంకా 10-15 సంవత్సరాలు పోదు అనేది ఈరోజు ప్రజల్లోనే చర్చ జరుగుతూ ఉంది. ఇది నేను చెప్పేటువంటి మాట కాదు. మూడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ సర్వే. మరి ఒకసారి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు ఆయన కూడా మాట్లాడుతూ ఇంటర్వ్యూలో లోకేష్ రెడ్ బుక్ అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి క్విక్ లర్నరు, మరి రప్పాకు భయపడితే ఎట్లా అని చెప్పేసి అంటున్నారు. సార్, ఫర్ యువర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మీ ప్రభుత్వ హయాంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని దాదాపు 150 మందికి పైగా చంపడం జరిగింది. మరి భయపడ్డారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు? లేదు కదా. తెలుగుదేశం మీ పార్టీ ఎప్పుడు పుట్టిందండి? 2011లోను 12లోను మీ పార్టీ పుట్టింది. అంటే 11, 12లో పుట్టినటువంటి పార్టీకే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఓటు బ్యాంకును కొల్లగొట్టినటువంటి మీకే రప్ప అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి అంటే ప్రజలు ఏమైనా తిక్కోళ్ళ గొర్రెలు అనుకుంటున్నారా మీరు చెప్పేటువంటి భయం పుట్టిస్తే భయపడడానికి? నిజంగా మీరు అలాంటి భయం పుట్టించినందుకే 2024లో పాతాళానికి పడేశారు. ఇలాంటి డైలాగులే, ఇలాంటి అధిక ప్రసంగాల మాటల వల్లే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందనేది ఇది జగద్విదితం. మరి ఈరోజు మీరు రాష్ట్ర అంశాల గురించి పక్కన పెడితే ఈరోజు ధర్మవరం నియోజకవర్గంలో మీరు కేతిరెడ్డి 3.0 అని చెప్పేసి అంటున్నారు. ఎవరు మీకు చూపిస్తారు కేతిరెడ్డి 3.0? తెలుగుదేశం వాళ్ళు మీకు చూపిస్తారా? ఈరోజు అక్కడ ఎమ్మెల్యేగా ఉండేది ఎవరండి? భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. 2004 నుంచి 2024 వరకు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేయలేదు. ఎస్, ఈ విషయంలో నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మీరు కూడా ఫ్యాక్షన్ బాధితులే, నేను తప్పు పట్టట్లేదు. అయితే ఈరోజు ఫ్యాక్షన్ బాధితులైనటువంటి మీరు మళ్ళా ఫ్యాక్షన్ని మొదలు పెడతా భయాన్ని చూపిస్తా అంటే అవతలలో ఏమైనా ఖాళీగా ఉంటారా? ఇప్పుడు మీకున్నటువంటి ఆలోచనలే మీరు అధికారంలోకి వస్తేనే భయాన్ని చూపిస్తారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధికారంలో లేనప్పుడు కేసులు పెట్టించుకున్నారు, జైళ్ళకు పోయినారు, తన్నులు తిన్నారు, అన్నీ చేసినారు. భయపడినారా? ఇంకా అంతకుమించి మీరేం చేస్తారు అంటున్నారు. ఈరోజు ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో జైలుకు పోతే ఏముంది 2 నెలలు పెడతారు, 3 నెలలు పెడతారు, బయటకు వస్తారు, మళ్ళీ రెట్టింపు ఉత్సాహం అంటారు. ఏం మీరు చేసినప్పుడు అవతల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇదే ఉత్సాహంతో పని చేయలేరా? ఈరోజు తెలుగుదేశం పార్టీ అధిష్టానము క్లియర్గా చెప్తా ఉంది, ప్రాణం వదిలితే పార్టీని మీ వెంట ఉంటుంది అని చెప్పేసి తోట చంద్రయ్య గారి విషయంలో ఇది నిజ నిర్ధారణ జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ అధిష్టానమే మీ వెంట ఉన్నప్పుడు అలాంటి హామీ, అలాంటి భరోసా మీ పార్టీలో ఉంటుందా అని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఉండదు. ఎందుకంటే కేవలం మీ యొక్క రాజకీయ అధికారం కోసం, మీ రాజకీయ పరమావధి కోసం మాత్రమే మీరు రాజకీయాల్లో ఉన్నారు తప్ప నిజంగా ప్రజల కోసం అయితే ఇదే ధర్మవరం నియోజకవర్గంలో మీరు ఇంటర్వ్యూలు మాట్లాడుతూ ఈ రప్ప డైలాగులు 3.0లు భయపెట్టాలి ఎన్ని ఎవరి మీదకండి? ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు మేము రాజకీయాల్లోకి వస్తాం, సేవ చేస్తాం అనేటువంటి వ్యక్తులు ఈరోజు నరికేస్తాం, పొడి చేస్తాం, చంపేస్తాం అంటే ప్రజలు ఏమైనా ఏమనుకుంటున్నారు మీరు ప్రజలు? అంటే నాడు 1990లో ఉన్నటువంటి అప్పుడు టెక్నాలజీ లేదు, ఇంతటువంటి చైతన్యం లేదు, ఆనాడు అభిమానము,
ఆప్యాయత, ప్రేమలకు లొంగిపోయేటువంటి వాళ్ళు ప్రజలు. ఈరోజు తరం మారింది, స్వరం మారింది. రక్తం అంటే గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ నైట్ చెప్పేటువంటి పరిస్థితులు మీకు ఉంటాయి. ఈరోజు అదే ధర్మవరం నియోజకవర్గంలో ఎన్ని చెరువులు మీరు నింపారు? ఎన్ని గ్రౌండ్ వాటర్ ఎంత పెంచారు? ఈరోజు ప్రజల యొక్క ఆదాయ ప్రమాణాలు, జీవన ప్రమాణాలు పెంచడం కోసం మీరు ఏమి శ్రమించారో ప్రజల ముందర పెట్టండి తప్ప ఇట్లా పొడి చేస్తాం, చంపేస్తాం, జైల్లో వేస్తాం, మేము అది చూపిస్తాం, భయం చూపిస్తామంటే ఇది ప్రజాస్వామ్యము. మీరైనా 150 సంవత్సరాలు బతకరు, యువతల వాళ్ళైనా 150 సంవత్సరాలు బతకరు. దాని టైం వచ్చినప్పుడు అందరూ పోవాల్సిందేదే శాశ్వతంగా భూమిని వీడి. ఇలాంటి అన్న హేమాహేమవులు, హిట్లర్ గారు, అలెగ్జాండరు ఇలాంటి వాళ్ళంతా చేతులు పైకి పెట్టి సమాధి పైన ఏమీ లేదు మనం తీసుకుపోయేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి చదువుకున్నటువంటి మీ చదువు ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలంటే మీరు సంయమనం కోల్పోయి ఏదో మీ యొక్క అధినాయకత్వం దృష్టిలో పడాలి కాబట్టి ఏదో మాట్లాడితే మరి ఉన్నత చదువులు చదివినటువంటి మీలాంటి వ్యక్తులకు ఏ విధమైనటువంటి గౌరవం ఉంటుంది? ఒక చదువుకున్న వాసిగా, ఒక ధర్మవరం నియోజకవర్గ ఓటర్గా నేను సూటిగా ప్రశ్నిస్తున్నానండి. ఇదేదో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారిని విమర్శించాలనేది కాదు. 2004 నుంచి 2024 వరకు అంటే దాదాపు 20 సంవత్సరాలు, 2 దశాబ్దాల పాటు రాజకీయం చేసినటువంటి వ్యక్తి, ఒక తెలియనటువంటి వ్యక్తిలో పక్క రాష్ట్రం వచ్చినటువంటి ఒక వ్యక్తి ధర్మవరం నియోజకవర్గంలో పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీకి ఓటు బ్యాంకులోని చోట కూడా అతను పోటీ చేసి గెలుపొందితే ఈరోజు మీరు ఏ మోకం పెట్టుకొని ధర్మవరం నియోజకవర్గ ప్రజలు ముందుకు వెళ్తారు? నేను సూటిగా అడుగుతా ఉన్నా. మరి నిజంగా మీరు చేసినటువంటి మంచి, అభివృద్ధి ఎక్కడికి పోయింది? ఈరోజు ఏమంటున్నారు? మేము ఇచ్చినటువంటి డబ్బులు తీసుకొని కార్యకర్తలు పంచుకోకుండా మమ్మల్ని ముంచారు అని చెప్పేసి అంటున్నారు. అంటే మీ కార్యకర్తలు, మీ యొక్క శ్రేణులకే మీ పైన నమ్మకం లేదు. ఇది మీకు మీరుగానే చెప్పుకుంటున్నారు మీడియా ముందు. కాబట్టి మీరు చదువుకున్న వ్యక్తులు, ఈరోజు ధర్మవరం నియోజకవర్గంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారంటే మరి మీకు ఒక చదువుకున్న వ్యక్తిగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి గౌరవప్రదమైనటువంటి మాటలు మాట్లాడండి. సంయమనం కోల్పోవద్దు. మాట్లాడితే ఒక అబ్బకు పుట్టిన నా కొడుకులు అంటారు, ఒకనికి పుట్టిన నా కొడుకులు అంటారు. ఏంటండి మీరు చదువుకున్నటువంటి చదువేంది? ఇదే ధర్మవరం నియోజకవర్గంలో రప్ప రప్ప కాదండి, గలగల 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 చెరువులు నింపండి. ప్రజలు వద్దనరు, మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని పూజిస్తారు ధర్మవరం నియోజకవర్గ ప్రజలు తప్ప ఇలాంటి మాటలు మాట్లాడితే ఇప్పటికే ప్రజలు మీ యొక్క రాజకీయాల కోసము ఎన్నో కుటుంబాలు బలైపోయాయి. ఇప్పుడు తరం మారింది, స్వరం మారింది. కేవలం ఆదాయ ప్రమాణాలు, జీవన ప్రమాణాలు, శాంతి భద్రతలు ఉంటే తప్ప ఆ రాజకీయ నాయకుడు రాజకీయాలు చేయలేడనేది మరి 20 సంవత్సరాల మీరు రాజకీయం చేసినటువంటి వ్యక్తులు తెలియని వారి చేతిలో ఓడిపోయారు అంటే అర్థం చేసుకోండి, మేధోమథనం చేయండి, అంతర్మథనం చేసుకోండి అని చెప్పేసి అయితే నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నా. అందరికీ నమస్కారం.